వేదవ్యాసుడు తన 10,000 మంది శిష్యులతోటి కలిసి కాశీపట్టణంలో నివసించేటటువంటి కాలంలో ప్రతిరోజు ఉదయం పూట తను చేయవలసినటువంటి పూజా కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత తన శిష్యులందరితోటి కలిసి కాశీపట్టణ వీధులలోకి వెళ్ళి భిక్షాటన చేసేవాడు. అలా చేయగా వచ్చినటువంటి దానిలో సగభాగం అతిథి అభ్యాగతులకు ఇచ్చి మిగతా సగభాగాన్ని తన శిష్యులతోటి కలిసి భుజించేవాడు. అయితే ఒకసారి ఆ కాశీ విశ్వేశ్వరుడికి వేదవ్యాసుడిని పరీక్షించాలి అన్న కోరిక కలిగింది. దానితోటి మన పాఠ్యాంశం మొదలవుతుంది. ఇక్కడ చిత్రంలో చూపిస్తున్నట్లుగా ప్రతిరోజు వేదవ్యాసుడు అలా ఇంటింటికి వెళ్ళి భిక్షని స్వీకరించేటటువంటి వాడు. తను తన శిష్యులు కూడా భిక్షని స్వీకరించేవారు. అయితే ప్రతిరోజు కూడా వీరు వెళ్ళినప్పుడు ముంగిట గోమయంబు గోముఖము దీర్చి కడలు 4 ముగ్గు కర్రవెట్టి అతిథి అచ్చో నిలిపి అర్ఘ్యపాద్యములిచ్చి పుష్పగంధంబుల పూజ చేసి ప్రక్షాళితంబైన పసిడి చట్టు అమున అన్నంబు మీద నెయ్యి అభిగరించి ఫలపాయసాపూప బహు పదార్థములతో భక్తి విశ్వాస తాత్పర్య గరిమ పెట్టుదురు మాధుకర భిక్షకులకు కంకణములతో సూడిగములు రాయ గమ్రకరముల బ్రాహ్మణాంగనలు కాశీ అన్నపూర్ణ భవాని కట్టు అలుగుచెలులు. ఈ పద్యంలో అసలు కాశీపట్టణంలో ప్రతిరోజు వేదవ్యాసుడు భిక్షకు వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మణ గృహిణులు భిక్ష ఎలా ఇస్తారో చెప్పాడు. ముంగిట గోమయంబున గోముఖము దీర్చి అంటే ప్రతి బ్రాహ్మణ గృహిణి కూడా వారింటి ముందట వాకిట్లో గోమయం అంటే ఆవు పేడతోటి గోముఖము దీర్చి చక్కగా అలికి కడలు 4 ముగ్గు కర్రవెట్టి 4 అంచులు కూడా కలిసేటట్లుగా చక్కగా అందమైనటువంటి ముగ్గులు వేసి అతిథి అచ్చో నిలిపి అర్ఘ్యపాద్యములిచ్చి వచ్చినటువంటి అతిథిని ఆ ముగ్గు మీద నిల్చోపెట్టి అర్ఘ్యపాద్యములు అంటే కాళ్ళు కడుక్కోవడానికి కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చేటటువంటి నీరు, ఆ తర్వాత అర్ఘ్యము తాగడానికి ఇచ్చేటటువంటి నీరు, ఈ 2 కూడా ఇచ్చి పుష్పగంధంబుల పూజ చేసి పుష్పములు పూలతోటి గంధముతోటి ఆ వచ్చినటువంటి అతిథికి పూజ చేసి ప్రక్షాళితంబైన పసిడి చట్టువమన ప్రక్షాళితము పూర్తిగా శుభ్రంగా కడగబడినటువంటి పసిడి చట్టువము, పసిడి అంటే బంగారం, చట్టువము అంటే పళ్ళెము అని, శుభ్రంగా కడగబడినటువంటి పళ్ళెల్లో అన్నం పెట్టి అన్నంబు మీద నెయ్యి అభిగరించి చక్కగా పళ్ళెల్లో వేడివేడి అన్నం పెట్టి ఆ అన్నం మీద నెయ్యిని వేసేవారట. దాంతోపాటుగా ఫల పాయసాపూప బహు పదార్థములతో ఫలములు పండ్లు, పాయసములు అంటే తీపి పదార్థములు, అపూపములు పిండి వంటలు ఇవన్నీ కూడా బహు పదార్థములతో అనేక రకాలైనటువంటి పిండి వంటలను చేర్చి భక్తి విశ్వాస తాత్పర్య గరిమ భక్తి మరియు విశ్వాసము ఉట్టిపడుతుండగా వారి ముఖంలో వారి చేతలలో పెడతారు. ఏమిటది? మాధుకర భిక్షకులకు అంటే మధుకరము అంటే తేనెటీగ. ఇక్కడ తేనెటీగ ప్రతి పువ్వు మీదకు వెళ్ళి అలా తేనెనైతే స్వీకరిస్తుందో అలా ఈ భిక్షకులు కూడా ఇంటింటికి వెళ్ళి రకరకాలైనటువంటి పదార్థాలను స్వీకరిస్తారు. కాబట్టి భిక్ష రూపంలో ఇలా భిక్ష తీసుకునేటటువంటి వారిని మాధుకర భిక్షకులు అంటూ శ్రీనాథుడు పోలిక చేసి చెప్పడం జరిగింది. మాధుకర భిక్షకులకు కంకణములతో సూడిగములు రాయ చేతికి కట్టుకున్నటువంటి పూజ చేసేటప్పుడు కట్టుకున్నటువంటి ఆ కంకణములతో సూడిగములు అంటే గాజులు ఈ 2 కూడా ఒకదానికొకటి తగులుతూ ఉండగా కమ్రకరములు అందమైనటువంటి ఆ చేతులతోటి బ్రాహ్మణాంగనలు అంటే ఆ కాశీపట్టణంలో బ్రాహ్మణ వీధిలో నివసించేటటువంటి ఆ బ్రాహ్మణ గృహిణులు వారు ఎలాంటి వారు? కాశీ అన్నపూర్ణ కట్టనుగుచెలులు అంటే కాశీ నగరంలోని గృహిణులందరూ కూడా అన్నపూర్ణ భవానికి అంటే ఆ కాశీ నగరంలో వెలసినటువంటి అన్నపూర్ణ దేవికి ప్రియమైనటువంటి చెలికత్తెలుగా భావించబడేవారు. కాబట్టి వారు అంత ఆప్యాయంగా వచ్చినటువంటి అతిథికి
భోజనము పెట్టేవారట. అలాంటి వారు ఒకరోజు ఏం జరిగింది, నెట్టుకొని కాయ బీరెండ పగలు తాని శిష్యులు నిల్లిల్లు దప్పకుండా కాశికా విప్రగృహ వాటికలనొనర్చు అఖిల విద్యాగురుండు భిక్షాటనంబు. నెట్టుకొని కాయ బీరెండ పట్టపగలు అంటే పట్టపగలు మిట్ట మధ్యాహ్నం పూటట విపరీతంగా ఎండ కాస్తున్నటువంటి సమయంలో తాను అంటే ఆ వేదవ్యాసుడు తన శిష్యులతోటి కలిసి, తన 10,000 మంది శిష్యులు కూడా కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క బజారుకి వెళ్ళి ఇల్లిల్లు తప్పకుండా అంటే ఆ కాశీపట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని కూడా వదిలిపెట్టకుండా కాశీ విప్ర గృహ వాటికలనొనర్చు, ఆ కాశీపట్టణంలో ఉన్నటువంటి విప్రులు బ్రాహ్మణుల యొక్క గృహములు ఉన్నటువంటి ఆ బజార్లలో ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటన చేస్తూ ఉన్నాడట. అఖిల విద్యాగురుండు, సమస్త విద్యలకు గురువైనటువంటి ఆ వేదవ్యాసుడు. అయితే ఆ కాశీ విశ్వేశ్వరుడు వేదవ్యాసుడిని పరీక్షించదలిచాడు కాబట్టి మనం ముందు పద్యంలో చెప్పుకున్నామే, అంత అద్భుతంగా ప్రతిరోజు అతిథిని గౌరవించేటటువంటి భిక్షనిచ్చేటటువంటి ఆ బ్రాహ్మణ గృహిణులు ఆ రోజు ఏమన్నారు, వండుచున్నారమను ఒక్క వనజనేత్ర. వనజము అంటే తామర పువ్వు, అంటే నేత్రం, తామర పూరేకుల వంటి కన్నులు కలిగినటువంటి ఒక స్త్రీ ఏమన్నది, ఇంటికి వెళ్ళి వేదవ్యాసుడు భవతి భిక్షాందేహి అని అరవగా పిలవగా, వండుచున్నాము అయ్యా, ఇంకా వంట కాలేదు, పూర్తి కాలేదు, వండుతున్నాం అంటూ ఒక స్త్రీ అంటే తామర పూరేకుల వంటి కన్నులు కలిగినటువంటి స్త్రీ అలాంటి సమాధానం ఇచ్చిందట. సరేనని చెప్పి ఇంకొక ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని సంబోధించగా, ఒక లేదీగ బోడి అంటే లేదీగ, లేత ప్లస్ తీగ, లేత తీగ వంటి శరీరము కలిగినటువంటి ఆ ఇంటి గృహిణి ఏమన్నది, తిరిగి రమ్మను అయ్యా, ఇంకా వంట కాలేదు, పని కాలేదు, ఒక్కసారి అటు వెళ్ళిరా అని అన్నదట. సరేనని చెప్పి అక్కడ నుండి 3వ ఇంటికి వెళ్ళారట. దేవకార్యంబు నేడను దెరువయోర్తూ, ఇంకొక ఆమె అన్నదట, అయ్యో పూజ చేస్తున్నామే, పూజలో నుంచి రాకూడదు కదా, వ్రతంలో ఉన్నాను కాబట్టి మీకు వచ్చి భిక్ష ఇవ్వలేను అని అన్నదట. సరేనని చెప్పి మరొకింటికి వెళ్ళారు. ద్వాహ్కవాటంబు తెరువదు వనిత యొకతే. అసలు 4వ ఇంటికి వెళ్ళినప్పుడు లేదా మరొక గృహానికి వెళ్ళినప్పుడు ఆ గృహిణట అసలు ఇంటి ముందు తలుపే తెరవలేదట. అంటే ఇదంతా ఎందుకు జరుగుతున్నది, ఆ శివుడి యొక్క పరీక్ష చేసేటటువంటి పద్ధతి వల్ల, అంటే శివుడు వేదవ్యాసుడిని పరీక్షించదలిచాడు కాబట్టి ఆ శివుడి మహిమ వలన ఇలా జరుగుతూ ఉన్నది. తరువాత ఇలా అయిందేమిటి అని చెప్పి అక్కడ నుండి ఆ పరమ పురంధ్రుల యందు ఏ పుణ్యాంగనయు భిక్ష ఎడదయ్యగట. అలా రేపాడి మేలుకొని ఏనీ పాపాత్ముని ముఖము వీక్షించి తినో. అలా పరమ పురంధ్రులు అంటే ఆ గృహంలో ఉన్నటువంటి కాశికాపట్టణ వీధుల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ వీధిలో ఉన్నటువంటి ఆ పుణ్య స్త్రీలు, కాశీ అన్నపూర్ణకు ప్రియమైనటువంటి చెలికత్తెలుగా పేరు పొందినటువంటి ఆ స్త్రీలు అందు ఏ పుణ్యాంగనయు అంటే ఏ గొప్ప స్త్రీ కూడానట భిక్ష ఎడదయ్యగట. అంటే ఏ స్త్రీ కూడా ఆ రోజు వేదవ్యాసుడికి కానీ అతని శిష్యులకు కానీ భిక్ష ఇవ్వలేదట. మనం కూడా చూడండి, ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు అది కాకపోతే పొద్దున్నే లేచి ఎవడి ముఖం చూశామో అని మనం అనుకుంటామే, ఇక్కడ ఆ మాటనే శ్రీనాథుడు ఉపయోగించాడు వేదవ్యాసుడి ముఖం ద్వారా. రేపాడి మేలుకొని ఏనే పాపాత్ముని ముఖము వీక్షించి తినో కదా. రేపాడి అంటే ఉదయం నిద్రలేవగానే ఏనే పాపాత్ముని అంటే ఏ పాపాత్ముని, ఏ దుష్టుడు, ఏ నీచుడి యొక్క ముఖం వీక్షించి తినో కదా, చూచానో కదా, అందుకే ఈరోజు నాకు ఎవరు కూడా భిక్ష ఇవ్వటం లేదు అని అన్నాడట. అనుకున్నాడు, ఉపవసింతుముగాక నేడుడిగి మడిగి అస్తమించుచున్నవాడు అహిమభానుడు ఎల్లి పారణకైన లేదెట్లు మనకు మాధుకర భిక్ష బ్రాహ్మణ మందిరముల యందు. అయితే ఆకలితో బాధపడుతున్నటువంటి ఆ వేదవ్యాసుడు అనుకున్నాడట, సరేలే ఇవాళ ఎవరు కూడా ఇక్కడ భోజనం పెట్టడం లేదు కాబట్టి ఈ రోజుకి ఇలాగే ఉపవసింతుముగాక నేడుడిగి మడిగి, ఈ రోజుకి ఇలాగే ఉపవాసం ఉందాము. అస్తమించుచున్నవాడు అహిమభానుడు,
ఇక్కడ అహిమబానుడు కొత్త పదప్రయోగం. హిమము అంటే చల్లనివి, అహిమబానుడు అంటే చల్లని కిరణములను ఇవ్వనటువంటి వాడట. ఎవరైనా సూర్యుడు అస్తమించుచున్నాడు. అయ్యో, సూర్యుడు కూడా అస్తమించేటటువంటి సమయం అయినది కాబట్టి ఇక ఈరోజు భిక్షాటన మానుకొని ఎప్పటిలాగే తమ మందిరాలకు వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుందాము అని చెప్పి ఆ రోజుకి అక్కడి నుంచి తన శిష్యులతోటి కలిసి వేదవ్యాసుడు తన యొక్క మందిరానికి వెళ్ళిపోయాడట.